గుర్తుంచుకోండి, ప్రేమించబడిన వారి శవాన్ని చూడటం ఎంత బాధగా ఉంటుందో. చాలా బాధపడ్డాను. తర్వాత మనస్సు రాయి అయింది. అయితే మీరు నన్ను ఇంకా ద్వేషిస్తూనే ఉన్నారు. నేను ఈ రోజే తిరిగి వెళ్ళిపోతాను. కానీ నా రాజీవుని తిరిగి ఇవ్వండి. మీరు తిరిగి ఇవ్వకపోతే శాంతియుతంగా నన్ను రాజీవు చుట్టూ ఈ మట్టిలో ఇక్కడే కలిసిపోనివ్వండి అంటూ ఆమె వేడుకోలు, ఆమె ఆత్మ సంభాషణ మనం ఒక్కసారిగానే తలుచుకున్నామంటే ఇది కదా భారతీయ స్త్రీకి ఉండవలసిన లక్షణమో అని అనిపిస్తుంది. మరి ఆవిడని ఇంతకాలం మనము విదేశీ వనిత, క్రిస్టియన్ వనిత, అది అని ఇదని లేనిపోని అభాండాలు రాళ్లు వేసి ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేకుండా చేసిన మనకు కృతజ్ఞత ఉందంటారా? ఆలోచించండి మిత్రులారా, భారతీయ పౌరులారా. ఒక స్త్రీ తన భర్త కోసం ఈ రాజ్యానికి వచ్చి చివరికి ఆ రాజ్యం కోసం తన జీవితాన్ని, తన బిడ్డలని అంకితం చేసిన ఆ మహిళ గొప్పది కదా. ఆవిడ లోపాల్ని మనము చూసి చూడనట్టు వదిలేయాలని కాదు, విమర్శిద్దాం. కానీ ఆమె ఔన్నత్యాన్ని కూడా గుర్తిద్దాం. ఆమెకు కావలసింది కేవలం భారతీయుల ప్రేమ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ కథనం కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.